వాడు చెప్తున్నారండి అనేది అర్థమవుతుంది అసలు చెప్పేది. అవుతుంది సార్, అవుతుంది సార్, అర్థం అవుతుంది. అంటే అర్థం అవటం అంటే మనం నేర్చుకోవాలనేది ఉందా, లేకపోతే ఊరికి చదివింది అర్థం అవటం? లేకపోతే మార్చేద్దాం బుక్. చెబుతున్నారు కండి, అర్థం అవుతుంది. నాకు ఇదివరకు ఈ బుక్ తెలీదు. మా ఇంట్లో చాలా బుక్లు ఉంటాయి, కానీ బాబుతో అంటే మొన్న చేసాడండి, వచ్చింది తెలుగులో. నాకు బాగా ఇంగ్లీష్ రాదు కదా, తెలుగులో వచ్చింది నిన్న బుక్ ఇచ్చింది. తెలుగులో చెప్పి చదువుతున్నారా? నాకు అర్థం కాదు, లేకపోతే అయ్యాను అటు చూడకపోతే మా ఇంట్లో ఉందని మా కాళ్ళు చెప్పి తోటాలత్తయ్యారే చూస్తే లేదు లేదు కదా, ఇంకా తెప్పించాను. నిన్న వచ్చింది. కలకత్తా వెళ్ళారు, ఉన్నారా? అక్కడే ఉన్నారా? వెళ్ళారండి, వెళ్ళారు నిన్న పొద్దున్న. నేను సరిగ్గా వినలేదు పాఠం కూడా. ఈ ప్రయాణం తెల్లవారుజాము 2 ఫ్లైట్లు మారాలంట. వెళ్ళారు మరి, ఇంకా చేరారు. రాత్రి జారలేదు ఇంకా అని చెప్పాడు. 9:30కి ఫోన్ చేసి అక్కడికి ఫ్లైట్లు అయితే దిగారంట. 2 ఫ్లైట్లు. ఫ్లైట్కి ఫోన్ చేస్తానే ఉంటాడు. దిగామమ్మా, ఇంకా వెళ్ళారా మరి అక్కడికి నివాసం ఉండేదానికంటే? ఇంకా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని. 9:30 అయింది అప్పటికి. మరి చేరి ఉంటారు. ఎవరు చెప్తున్నారు? మనోహర్ గారు చెప్తాను సార్. నేను కంప్లీట్ గా వినలేదు, నేను విన్నంత వరకు కొంచెం చెప్పేస్తాను. అసలు విందామంటే కూడా టైం ఉండడం లేదు సార్. కొంచెం మా చెల్లి వాళ్ళ పిల్లలు 10th క్లాస్ అయిపోయి వాళ్ళు వచ్చారు. ఇంక ఇంట్లో పనులు సరిపోతున్నాయి. ఓకే సార్. నిన్న అదే క్లాస్ట్రోఫోబిక్ రూమ్ అనేసి అదొక ఇరుకు రూముగా ఉంటుంది. ఒక రూమ్ ఉంటుంది, దాంట్లోకి వీళ్ళిద్దరు మైకు రాబర్ట్ వెళ్తుంటారు. ఆ రూము అలా ఇరుకు ఉండడం వల్ల వీళ్ళకి ఒక ఫోబియా లాగా భయంగా దాంట్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా ఎప్పుడో అంటే ఎప్పుడో వాడిన రూమ్ లాగా పాత వస్తువులతో నిండి ఉంటుంది ఆ రూమ్ అంతాను. దాని నిండా రూముల్లో వస్తువులతోనే ఉంటుంది. అవన్నీ ఎప్పుడో వాడినట్లుగా అట్లా ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు అక్కడ సోఫాలో ఒక 2 ఆడవాళ్ళు, వీళ్ళ మదర్ ఏజ్ వాళ్ళ లేడీస్ కూర్చొని ఉన్నారు. మళ్ళీ అదే వెళ్తున్నప్పుడు ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతను ఒక సూట్ వేసుకొని అట్లా అట్లా ఇంకో అలా 2 ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అనేసి అడిగితే మా డాడీ దగ్గర సూపర్వైజర్స్, రెస్టారెంట్ లో చేసేవాళ్ళు అని చెప్తాడు మైక్. అలా వెళ్ళిన తర్వాత అతను చూసి వాళ్ళు ఒక అతను చూసి వీళ్ళను నవ్వుతారు. ఎవరంటే మా ఫాదర్ అని చెప్తాడు. తర్వాత వీళ్ళ వాళ్ళ ఫాదర్ ఇద్దరు వస్తారు. మైక్ ఫాదర్ ని ఈ రాబర్ట్ ఫాదర్ ని కంపారిజన్ లాగా లోపలికి రాగానే అతను మా డాడీ అనేసి అంటే ఇతను అనుకుంటాడు, అదే వాళ్ళ ఫాదరు చాలా ఎత్తుగా ఉంటాడు, హ్యాండ్సమ్ గా. అతను వెయిట్ కూడా ఎంత 100 కిలోలు అట్లా ఉన్నట్టుగా అదంతా వాళ్ళ డ్రెస్సింగ్ అది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంపారిజన్ చేస్తారు. మా ఫాదర్ కంటే ఒక 5 years అదే ఏజ్ లాగా ఉన్నాడు. ఆ డ్రెస్సింగ్ గురించి అది మొత్తము కంపారిజన్ చేయడం, ఎందుకంటే మనకు తెలియడం కోసము అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఫాదర్ గురించి చెప్తారు. వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ని మేము కూడా బిజినెస్ చేస్తాము దాన్ని చెప్పమన్నట్టుగా అడిగితే వాళ్ళ ఫాదర్ అంటాడు, నేను అదే చెప్పండి, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను,
అనేసి అంటే ఏంటి అదనంటే, నేను బిజినెస్ గురించి నేర్పిస్తాను కానీ అదే స్కూల్లో లాగా కూర్చోబెట్టి మీకు అన్ని ప్రతిదీ పాఠాల్లాగా నేను చెప్పాను. మీరు నేను అంటే పని చేస్తూ నేర్చుకోవాలి. ఇది నా ఆఫరు. మీకు ఇష్టమైతే చేయాలి లేకుంటే లేదు మరి అని అంటే రాబర్ట్ మైక్ అడుగుతాడు. అదే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అన్నట్టుగా అడిగితే, ఇప్పుడు ప్రశ్నలు కాదు, మీరు చేయాల్సింది నేర్చుకోవడమే. చేస్తావా లేదా అనేది ఎస్ ఆర్ నో చెప్పాలంతే. ఇది అదృష్టం వచ్చినప్పుడే అదృష్టం తలుపు తట్టినప్పుడే మీకు అదే నేర్చుకోవాలి. లేకుంటే మీకు అది దురదృష్టం లాగా ఉంటది. మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాల మీద మీ అదృష్టం ఆధారపడి ఉంటుంది అనేసి చెప్తారు సార్. అది అంతవరకైతే విన్నాను కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరిని నీ ఇష్టం, మరి నాకు సూపర్ బజార్ ఉంది, చిన్న సూపర్ బజార్, ఆ సూపర్ బజార్లో మీ ఇద్దరు వెళ్ళి పనిచేయాలి అని చెప్పి అక్కడ మార్టిన్ అనే ఆవిడకి అప్పచెప్తారు. సరే, వీళ్ళిద్దరూ ఒప్పుకొని సూపర్ బజార్కి వెళ్తారు. ఆ సూపర్ బజార్లో వీళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి రోజు పని ఏంటంటే అల్మేరాలన్నీ క్లీన్ చేయటం. అల్మేరాల్లో అన్ని సామాన్లు దుమ్ము పెట్టి ఉన్నాయి, ఆ దుమ్ము పెట్టి క్లీన్ చేస్తారు అనమాట. ఎందుకు దుమ్ము పడుతుందంటే అది హవాయి అనే ప్లేస్లో అక్కడ ఇసుక ప్రాంతం ఎక్కువ. దాని నుంచి వెళ్ళి ఈ షాప్ ముందు రోడ్డు ఉంటుంది, పక్కనేమో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఎండాకాలంలో ఈ దుమ్ము మట్టి సూళ్ళు తిరుగుతూ మొత్తం ఇళ్ళ మీదకి వస్తుంది అనమాట. ఈ రిటైల్ షాప్ అవటం వల్ల ఎయిర్ కండిషనింగ్ లేకపోవటం వల్ల ఈ దుమ్ము అంతా రెండు వైపుల తలుపులు ఉంటాయి, ఆ తలుపుల్లో నుంచి ఈ దుమ్ము అంతా వచ్చి సరుకు మీద పడుతుంటుంది, లోపల సామాన్ మీద. ఈ విధంగా ఉన్న పరిస్థితి అనమాట. అక్కడి నుంచి వీళ్ళకి ఏంటంటే ప్రతి శనివారం నాడు 3 గంటలు పని చేయాలి. ఈ షాప్ ఎట్లా ఉంటుంది అంటే మార్నింగ్ 7 నుంచి రాత్రి 11 వరకు ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు పని చేయాలి. అది నిన్నటి వరకు వీళ్ళు ఆ సూపర్ బజార్లో పని చేయడానికి ఒప్పుకున్నారు. ఇది వీళ్ళకి ఏంటంటే, మనం ఈ దుమ్ము పడుతూ ఉన్నంత వరకు మన ఉద్యోగం గ్యారంటీ. ఎందుకంటే తుడిచేవాళ్ళు లేరు కాబట్టి నేను తుడటాన్ని పెట్టుకున్నారు కాబట్టి ఆ దుమ్ము పడుతూ ఉన్నంత వరకు వీళ్ళ ఉద్యోగం గ్యారంటీగా ఉంటుంది అని చెప్పి వీళ్ళకి అభిప్రాయం. సో ఇక్కడ దాకా అయింది. ఇక్కడి నుంచి మనం మొదలెడదాం. ఎస్, సో నేను చదువుతాను. చదువు. For 3 weeks, sir. Hmm. For 3 weeks, Mike and I reported to Mrs. Martin and worked our 3 hours. By noon, our work was over and she dropped 3 little dimes in each of her hands. Now, even at the age of 9 in the mid-1950s, 30 cents was not too exciting. Comic book cost 10 cents back then, so I usually spent my money on comic books and went home. వీళ్ళకి 3 వారాలు గడిచింది. ఈ విధంగా మార్టిన్ దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత వీళ్ళకి రోజు 3 గంటలు పని చేస్తున్నారు. అందుకని పొద్దున వచ్చి మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా వీళ్ళ పని అయిపోతుంది. 3 గంటలు అయిపోగానే ఆమె వీళ్ళిద్దరికి గంటకి 10 సెంట్లు ఇస్తా అన్నాడు కదా, 3 గంటలకు 30 సెంట్లు. 30 సెంట్ల చొప్పున ఇద్దరికి ఆమె 10 సెంట్లు కాయిన్స్, 3 కాయిన్స్ ఇచ్చేదన్నమాట. ఆ ఏజ్లో 30 సెంట్లు అంటే పెద్ద లెక్క ఏం కాదు. 1950లో కూడా 30 సెంట్లు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు వాళ్ళకి. ఒక్కొక్క కామిక్ బుక్స్ ఉంటాయి కదా, చిన్న పుస్తకాలు పిల్లలు చదువుకుని, ఆ కామిక్ బుక్స్ ఒక్కొక్కటి 10 సెంట్లు చేస్తుంది అప్పుడే. సో వాళ్ళకి ఆ బుక్స్ 30 రూపాయలకి, ఆ 30 సెంట్లకి ఆ 3 పుస్తకాలు కొనుక్కొని అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. అంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు అనే దానికోసం మనకు ఒక ఆలోచన ఇస్తున్నాడు అలా. By Wednesday of the 4th week, I was ready to quit. I had agreed to work only because I wanted to learn to make money from Mike's dad, and now I was a slave for 10 cents an hour. On top of that, I had not seen Mike's dad since that first Saturday. సో ఈయన 3 రోజులు 4 వారాలు గడిచిపోయింది. 4వ వారంలో ఇక మనాడు చేసిన చాలని చెప్పి జాబ్ వదిలేయటానికి రెడీ అయిపోయాడు. అదే
ఎందుకంటే మనం డబ్బులు సంపాదించటం ఎలా అనేది తెలుసుకోవటం కోసమే వీళ్ళ దగ్గర చేరారు, అంతేగాని వీళ్ళకి డబ్బు అవసరం ఉండి కాదు. అందుకని పే చేస్తున్నాడు, వీడి పని ఏంటి, 3 గంటల సేపు అక్కడ బానిస పని. స్లేవ్ అంటే బానిస, బానిస పని చేస్తున్నాడు. బానిస పని అంటే రావటం, తోడవటం, కూర్చోవటం, తోడవటం, వెళ్ళటం. ఈ 3 గంటలు 10 సెంట్ల కోసం ఒక్కొక్క గంట వాడికి అమ్మేసుకున్నాడు. అందుకని అంతేకాకుండా మైక్ డాడ్ కూడా మళ్ళీ ఆ రోజు నుంచి, ఆ 4 వారాల నుంచి మళ్ళీ కనపడలేదు. ఆయన నేర్పాడు, ఈ విధంగా పని చేయండి అని చెప్పాడు. ఆ పని చేస్తున్నాడా లేదా, ఏం చేస్తున్నారు ఏంటి అని కూడా అతను పట్టించుకోలేదు. ఇంకా ఎందుకులే మనకి, ఇది వదిలేద్దాం మనం అని చెప్పేసి ఆ విధంగా రెడీ అయిపోయాడు. ఎస్. I'm quitting, I told Mike at lunchtime. School was boring, and now I did not even have my Saturdays to look forward to. But it was the 30 cents that really got to me. ఇంకా మైక్ చెప్పాడు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను వదిలేస్తాను, నాకు వద్దు ఈ ఉద్యోగం అని. లంచ్ టైంలో స్కూల్లో ఏమో బోర్ కొడుతోంది. శనివారాలు ఏమో ఇక్కడ అమ్మేసుకున్నాడు. ఒక శనివారం 3 గంటలు వచ్చి పని చేయాలి. సో ఈ 30 సెంట్ల కోసం చేయాలా లేదా అనేది అనమాట. ఎస్. This time, Mike smiled. What are you laughing at? I asked with anger and frustration. Dad said this would happen. He said to meet with him when you were ready to quit. What? I said indignantly. He's been waiting for me to get fed up. ఇది ఇది చెప్పంగానే మైక్ నవ్వేశాడు, వదిలేస్తున్నానని చెప్పంగానే. ఎందుకు నవ్వుతావు, నేను వదిలేస్తానని చెప్తే నీకు అంత తేలిగ్గా ఉందా అని చెప్పంటే, లేదు మా నాన్న ముందే చెప్పాడు నువ్వు వదిలేస్తావు, నువ్వు ఉండవు అని చెప్పని. నువ్వు వదిలేదలుచుకునే మూమెంట్ వచ్చినప్పుడు, నువ్వు ఎప్పుడైతే వదిలేదలుచుకున్నావు ఈ ఉద్యోగాన్ని, ఆ టైం వచ్చినప్పుడు నిన్ను తీసుకురమ్మన్నాడు, నిన్ను కలవమన్నాడు వచ్చి అని చెప్పాను. ఎస్. Page. Sort of, Mike said. Dad's kind of different. He does not teach like your dad. Your mom and dad lecture a lot. My dad is quiet and a man of few words. You just wait till this Saturday. I'll tell him you're ready. You mean I have been set up? No, not really, but maybe. Dad will explain on Saturday. సో మా నాన్న ముందే చెప్పాడు నువ్వు వదిలేస్తావని చెప్పని, నువ్వు వదిలేసే టైంలో నా దగ్గర తీసుకోమని చెప్పాడంటే, అవును అదట్లా, అది నేను విసుగు పుట్టి నేను ఎప్పుడు బయటపడతానా అని చెప్పి, నేను వెళ్ళిపోతానని చెప్పి చూస్తున్నాడు మీ నాన్న అని అడుగుతాడు. అంటే అలా కాదు, మా నాన్న డిఫరెంట్, మీ ఫాదర్కి మా ఫాదర్కి తేడా ఉంది. మీ ఫాదర్ టీచరు, మా ఫాదర్ బిజినెస్ మ్యాను, ఇద్దరు డిఫరెంట్. మీ పేరెంట్స్ నీకు లెక్చర్స్ ఇస్తారు, విషయం నేర్పరు. మా ఫాదర్ అట్లా కాదు, చాలా సైలెంట్గా కొద్ది మాటలే మాట్లాడి పని చూసుకుంటాడు అంతే. సో ఈ శనివారం వరకు వెయిట్ చేస్తే నేను మా ఫాదర్ కూడా చెప్తాను నువ్వు వెళ్ళిపోవటం రెడీగా ఉన్నావు అని చెప్పేసి అని ఆయన చెప్పారు. అంటే ఏంటి, నన్ను వెళ్ళిపోవడం కోసం మీరు నన్ను సెటప్ చేశారు అక్కడ నాకు ఇట్లా అని చెప్పి అడిగితే, అలా కాదు డాడ్ మీకు సాటర్డే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు ఉండమన్నారు అని చెప్పేసి. యా. Waiting in line on Saturday, I was ready to face Mike's dad. Even my real dad was angry with him. My real dad, the one I call the poor one, thought that my rich dad was violating child labor laws and should be investigated. My educated poor dad told me to demand what I deserve, at least 25 cents an hour. My poor dad told me that if I did not get a raise, I was to quit immediately. సో వెయిటింగ్ ఇన్ లైన్ ఆన్ సాటర్డే, శనివారం ఎప్పుడు వస్తాను, ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈయన మైక్ డాడ్ని ఫేస్ చేయడానికి రెడీ అయిపోయాడు ఇక. ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా, వదిలేసి వెళ్ళిపోవాలంటే కొంచెం ధైర్యం కావాలి, ఆయన ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ఫేస్ చేయాలి. వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, వాళ్ళ లెక్చరర్ కదా టీచరు, ఇతని మీద కోపంగా ఉన్నాడు మైక్ వాళ్ళ డాడ్ మీద. ఎందుకంటే ఇతను చైల్డ్ లేబర్ ఉంటుంది కదా, మనకు కూడా ఇక్కడ చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని మనం ఎంప్లాయ్మెంట్లో తీసుకోకూడదు, ఉద్యోగాలు మన పనిలో చేసుకోకూడదు. అట్లా కనుక తీసుకుంటే మనకి అది పనిషబుల్ ఉంది, శిక్ష వేస్తారు, దాని శిక్షార్హమైన నేరం అన్నమాట. సో ఈ చైల్డ్ లేబర్ లాస్ ఇవన్నీ నేను వైలేట్ చేస్తున్నాడు, అతిక్రమిస్తున్నాడు. అందుకని చెప్పి అసలు దీని మీద ఇన్వెస్టిగేషన్, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలన్నట్టుగా
వాళ్ళ డాడీ చెప్పాడు. ఈ పూర్ డాడ్ టోల్డ్ మీ దాట్ ఆయన ఒరిజినల్ రియల్ డాడీ ఏం చెప్పాడంటే, నువ్వు 10 సెంట్లు కాదు, నువ్వు 25 సెంట్లు అడుగు, గంటకి 25 సెంట్లు కూడా లేకపోతే నువ్వేం పని చేస్తావు, దిస్ ఇస్ వాట్ యూ డిజర్వ్, నీకు అర్హత ఉంది దానికోసం అని చెప్పి 25 సెంట్లు అడగమంట. ఈ పొదలకు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం నువ్వు వదిలేసి వచ్చేయి అని చెప్పాను. ఎస్, You don't need the damned job anyway, said my poor dad with indignation. At 8 o'clock Saturday morning, I walked through the door of Mike's house when Mike's dad opened it. Take a seat and wait in line, he said as I entered. He turned and disappeared into his little office next to a bedroom. సో 8 డోంట్ నీడ్ టు, ఎనీవే నీకు ఆ ఉద్యోగం పెద్ద అవసరం లేదు, 25 సెంట్లు ఇస్తానంటే ఉద్యోగం చెయ్యి, లేకపోతే వచ్చేయని చెప్పి వాళ్ళ డాడ్ చెప్పాడు, పూర్ డాడ్. సరే శనివారం పొద్దున్న 8 గంటలకి మైక్ వాళ్ళ డాడీని కలవటానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చిన్న ఇంట్లో నుంచి లోపలికి వెళ్తే తలుపు కొడితే మైక్ వాళ్ళ డాడీ తలుపు తీశాడు. తలుపు తీసి ఓకే వచ్చి కూర్చో, లైన్లో ఉండు నేను చెప్పి అతన్ని కూర్చోబెట్టేసి అయినా మైక్ వాళ్ళ ఫాదర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఎస్, I looked around the room and did not see Mike anywhere. Feeling awkward, I cautiously sat down next to the same two women who were there 4 weeks earlier. They smiled and slid down the couch to make room for me. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మనవాడు ఫాస్ట్ రాబర్ట్ వచ్చి చుట్టూ చూశాడు అంతాను. మైక్ ఎక్కడ కనపడలేదు. ఈ కొంచెం ఆక్వర్డ్గా ఉంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కూర్చోవటం. సో మెల్లగా జాగ్రత్తగా ఆ ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, పొద్దున్నే వీళ్ళ ఇంట్లో పని చెప్పి మొదట్లో కూడా చూసాను మనం. ఇద్దరు లేడీస్ కాకి డ్రెస్లో ఉన్న ఒక ఆయన, ముగ్గురు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు లేడీస్ దగ్గర పోయి కూర్చున్నాడు పక్కన. ఇంతకుముందు 4 వారాల ముందు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే మళ్ళీ. వాళ్ళిద్దరు కూడా ఇంకెళ్ళి నవ్వేసి కొంచెం పక్క జరిగి చోటు ఇచ్చారు. చూడండి, ఇది ఒక ఉద్యోగం సంపాదించటం ఆఫర్ చేసినప్పుడు ఉద్యోగాన్ని తీసుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటానికి సైకలాజికల్గా మనం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, ఇప్పుడు ఉద్యోగం నేను వదిలేస్తున్నానని చెప్పడానికి వెళ్ళేసి చెప్పక్కర్లా, మానేయచ్చు. కానీ రమ్మని చెప్పాడు కదా, ముందు ఉద్యోగం ఇచ్చాడు కదా, అందుకని చెప్పి కలవటానికి వెళ్ళాడు. సో కలవడానికి వెళ్తే ఆయన వీడు వచ్చాడు కదా ముందు అని చెప్పేసి వీళ్ళు పంపించలేదు. ముందు ఉన్న వాళ్ళందరితో మాట్లాడి అప్పుడు ఈ లైన్లో ఈయన ప్రకారం అపాయింట్మెంట్స్ ప్రకారం పంపిస్తున్నాడు ఆయన. వీడికి ఎంత పేషెన్స్ ఉంది చూడండి. ఒక వ్యాపారం చేయాలి అంటే మనకి ముందు ఓపిక ముఖ్యం. ఆ ఓర్పు లేకపోతే ఏది చేయలేం. ఓపిక అనేది లేకపోతే ఏది చేయలేం. అది ముఖ్యం మనకి. అది టెస్టింగ్ అనమాట. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీడికి ఎంత ఓపిక ఉంది. వీడికి మనం ఈ సినిమా ఉంది కదా సీతమ్మ వాకిట్లో, దాంట్లో వెంకటేష్ కూర్చోబెడతాడు బయట తనిఖీల భరణి ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడే చాలా కావాల్సిన వాడు ఉండమని ఇప్పుడే వచ్చేస్తాను సాయంత్రం దాకా కూర్చోబెడతాను. వీడికి చికాకు వేసి లోపలికి వచ్చి ఎంతసేపు కూర్చోవాలి నీకోసం పోయిన ఉద్యోగం ఉంటే ఎంత లేదా. మీకు గుర్తుండే ఉంటుంది ఆ సీన్, గుర్తుందా? ఆ సీన్ లాగా అనమాట. ఇక్కడ కూడా ఇది ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి లోపల ఎవరు లేకపోయినా కూడా వీళ్ళతో వెయిట్ చేస్తారు, వీళ్ళ సైకాలజీ తెలుసుకోవటం కోసం. ఇప్పుడు ఈ రాబర్ట్ మైక్ ఇద్దరు డబ్బు సంపాదించి ధనవంతులం కావాలి అని చెప్పేటువంటి ఒక ఆలోచన ఉన్నారు వీళ్ళు. డబ్బు సంపాదించాలి అంటే అదేదో చెట్టు కాయలు కోసుకున్నట్టు కాదు, దీనికి కష్టపడాలి. ఆ కష్టపడే మనస్తత్వం, ఓర్పు మనకు ఉన్నాయా లేవా, ఇది ఇక్కడ పరీక్ష జరుగుతుంది. మనం అది చూడాలి. ఏంటి కూర్చున్నాడు పోయాడు ఇదంతా మనకు అవసరం అనేది, అదక ఇది అవసరం మనకి. 45 minutes went by and I was steaming. The two women had met with him and left 30 minutes earlier.
An older gentleman was in there for 20 minutes and was also gone. సో 40 గంట అయింది. వీడికి కూర్చుని ఆవేశం పొగలు తన్నుకొస్తుంది లోపల నుంచి కోపం. ఆ ఇద్దరు లేడీస్ వెళ్ళిపోయారు ఒక అరగంట ముందే. ఇంకా ముసలాయన ఉన్నాడు, ఆయన కూడా ఒక 20 నిమిషాల ముందు వెళ్ళిపోయాడు. తర్వాత The house was empty, and here I sat in a musty, dark living room on a beautiful sunny Hawaiian day, waiting to talk to a cheapskate who exploited children. I could hear him rustling around the office, talking on the phone and ignoring me. I was ready to walk out, but for some reason I stayed. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరు ఖాళీగా ఉంది, వీళ్ళంతా ఎవరు లేరు. ఈడేమో ఆ చిన్న రూమ్లో కూర్చొని ఉన్నాడు. మంచి హాయిగా పొద్దున్నే మంచి ఆ సన్ని ఎంజాయ్ చేయకుండా ఇక్కడ ఎండ చీర అన్నాడు 9 గంటలప్పుడు 8:30 9 గంటలప్పుడు ఎండ కొంచెం సరదాగా ఉంటుంది. ఆ ఎండ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన్ని చిన్నపిల్లల్ని యొక్క శ్రమని దోచుకునేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడటానికి కాన్సెప్ట్ ఎట్లా మారిపోయింది. ఫస్ట్లో నేర్చుకోవడానికి వచ్చినప్పుడు దేవుళ్ళ కనపడ్డాడు ఆయన. నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను, తీసుకుంటారా లేదా. 4 వారాలు అయ్యేటప్పటికి 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇప్పుడు అతనికి ఎట్లా కనపడుతున్నాడు, ఒక చిన్నపిల్లల యొక్క శ్రమని దోచుకునే వాళ్ళ కనపడుతున్నాడు. ఆయన ఐ కుడ్ హియర్ హిమ్ రస్లింగ్ అరౌండ్ ది ఆఫీస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ అండ్ ఇగ్నోరింగ్ మీ. ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంట్లో తిరుక్కుంటూ ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడుకునేది ఈయనకి వినిపిస్తూ ఉంది, ఈయన పట్టించుకోవట్లేదు. సో ఐ వాజ్ రెడీ టు వాక్ అవుట్, బట్ సమ్ రీజన్ ఐ స్టేడ్. ఇంకా అవసరం ఎంతసేపు కూర్చుంటే నేను కలవటానికి వెళ్ళిపోదాం అని చెప్పాను అనుకుంటూ. బట్ మైక్ వాళ్ళ ఫాదర్ కదా, ఎంత నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కదా, కొంచెం మొహమాటం అటు వచ్చి కూర్చున్నాడు. ఎస్. Finally, 15 minutes later, at exactly 9 o'clock, Rich Dad walked out of his office, said nothing, and signaled with his hand for me to enter. I understand you want a raise, or you are going to quit. Rich Dad said as he swiveled in his swiveled in his office chair. సో ఇంకో పావు గంట తర్వాత మొత్తానికి ఎట్లయితే 9 గంటలకి రిచ్ డాడ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చెప్పకుండా లోపల రా అని చెప్పి పిలిచాడు. పిలిస్తే ఈయన పిలిచి కూర్చొని, నువ్వేంటో జీతం పెంచమని అడిగావంట, లేకపోతే వదిలేస్తా అన్నావంట కదా అని చెప్పి ఆఫీస్ కుర్చీలో అలా వెనక్కి వాళ్తూ ముందుకు వాళ్తూ అడిగాడు. ఎస్. Well, you are not keeping your end of the bargain, I blurted out, nearly in tears. It was really frightening for me to confront a grown-up. వెల్, యు ఆర్ నాట్ కీపింగ్ యువర్ ఎండ్ ఆఫ్ ది బార్గెన్. బార్గెన్ ఏంటి, వీళ్ళకి మొదట్లో ఆయన ఉద్యోగం ఆఫర్ ఇవ్వటం, ఆఫర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, శనివారం నాడు వచ్చి 3 గంటల సేపు పని చేయటం, ఇది వాళ్ళకున్న ఆఫర్ కండిషన్ ఇద్దరికి. ఇప్పుడు 3 వారాలు అయ్యేటప్పటికి వెళ్ళిపోతున్నాడు. సో నీ ప్రామిస్ని నువ్వు నాకు ఏదైతే మనం అనుకున్నామో మాట్లాడుకున్నామో దాన్ని నువ్వు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి అన్నాడు. ఐ బర్టెడ్ అవుట్. ఒకసారి ఈయన అన్నాడు, నువ్వు నన్ను మనం అనుకున్న ప్రకారం నువ్వు చూడటం లేదు అని చెప్పి రాబర్ట్ అలా కక్కేశాడు. కళ్ళమట్టి ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది గొంతులోంచి. సో పెద్దవాళ్ళతో కొంచెం, అంత పెద్ద భారీ పర్సనాలిటీ, 6 అడుగులు ఎత్తు, 100 కిలోల బరువు, అంత భారీ పర్సనాలిటీ మీద మాట్లాడుతూ చిన్నపిల్లలకు కొంచెం భయంగా ఉంటుంది కదా, అది కొంచెం భయంతో మాట్లాడుతున్నాడు. యా. You said that you would teach me if I worked for you. Well, I have worked for you. I have worked hard. I have given up my baseball games to work for you. But you haven't kept your word, and you haven't taught me anything. You are a crook like everyone in town thinks you are. You are greedy. Sir? Sorry. You are greedy. You want all the money and don't take care of your employees. You made me wait and don't show me any respect.
I'm a little boy, but I deserve to be treated better. యూ సెడ్ దట్ యూ వుడ్ టీచ్ మీ ఇఫ్ ఐ వర్క్ ఫర్. నేను నీ దగ్గర పని చేస్తే నువ్వు నాకు డబ్బులు సంపాదించడం ఎలా అని చెప్పి నేర్పుతాను నువ్వు. నేను నీ కోసం పని చేశాను, చాలా కష్టపడి పని చేశాను. నా రోజు బేస్బాల్ గేమ్ ఆడుకునేవాడిని, అది కూడా నీ కోసం వదిలేశాను. కానీ నువ్వు చెప్పిన మాట నేను నిలబెట్టుకోలేదు, నువ్వు నాకేమీ నేర్పలేదు. నువ్వు అందరూ అనుకున్నట్టుగా ఊళ్ళో నువ్వు చాలా దుర్మార్గుడివి, నువ్వు పిసినారడివి అని చెప్పి, నువ్వు ఆ డబ్బు అంతా నీకే కావాలి, నువ్వు ఎంప్లాయీస్ని పట్టించుకోవు అని నువ్వు నన్ను వెయిట్ చేయించావు ఎంతసేపు, నాకేమి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో ఐఎమ్ ఏ లిటిల్ బాయ్ బట్ ఐ డిజర్వ్ టు బి ట్రీటెడ్ ఎర్లియర్. నేను చిన్నపిల్లాడిని అయినా కూడా నాకు ఇవ్వాల్సిన మర్యాద నువ్వు నాకు ఇవ్వాలి కదా అని చెప్పి టక్క నోట్లోంచి వచ్చిందంట చెప్పేసి. ఎస్. Rich Dad rocked back in his swivel chair, hands up to his chin, and stared at me. Not bad, Right. he said. In less than a month, you sound like most of my employees. ఎస్. ఈయన రిచ్ డాడ్ మొత్తం మీద కుర్చీలోంచి కొంచెం ముందుకు వంగి చేతులు గడ్డ కింద పెట్టుకుని వీడికి చూస్తూ ఉన్నాడు. పర్వాలేదే, నెల రోజుల్లో తక్కువ, 3 వారాల్లోనే నువ్వు నా ఎంప్లాయీస్, మిగిలిన ఎంప్లాయీస్ ఎట్లా మాట్లాడతారు, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, బాగానే నేర్చుకున్నావే అని చెప్పి అంటాడు. ఎస్. What? I asked. Not understanding what he was saying, I continued with my grievance. I thought you were going to keep your end of the bargain and teach me. Instead, you want to torture me? That's cruel. That's really cruel. నువ్వు ఏంటి, నేను మీ ఎంప్లాయీస్ లాగా మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన చెప్పి నీకు అర్థం కావట్లే ఏం మాట్లాడుతున్నాడని, పెద్ద ఆయన చెప్పింది. అందుకని నువ్వేం చెప్తున్నావు నన్ను చెప్పంటూ ఈ రాబర్ట్ తన భాషలో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు లాస్ట్లో మనం అనుకున్న ప్రకారము నేను నీ దగ్గర పని చేస్తే నువ్వు నాకు డబ్బులు సంపాదించడం ఎలా అని నేర్పుతా ఉన్నావు, కానీ అది నేర్పకుండా నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు, నన్ను చాలా హింస పెడుతున్నావు, ఇది చాలా క్రూరమైన విషయం ఇది అని చెప్పి అంటాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఎస్. I'm teaching you, Rich Dad said quietly. What have you taught me? కట్ అవుతుంది. I said angrily. You haven't talked to me since I agreed with me. Thanks, Naraka. I noticed about you. We have Pravina, child cut out. labor laws, you know. My dad works for the government, you know. ప్రవీణ అవునా? నెట్ ఉండే ఏరియాకి షిఫ్ట్ అవ్వాలి. అయ్యో, కట్ అవుతుంది. కొన్ని చోట సిగ్నల్స్ ఉండదు. అవునా? ఒక్కసారి ఇందాక బాగానే ఉంది, ఇప్పుడే. చదవండి సార్, వేరే వాళ్ళు ఎవరైనా చదవండి. Okay, sir. Shall I? I'm teaching you. Rich Dad said quietly. What have you taught me? Nothing. I said angrily. You haven't even talked to me once since I agreed to work for peanuts. 10 cents an hour. Peanuts. 10 cents an hour. I should notify the government about you. We have child labor laws. You know, my dad works for the government. You know. ఎస్. నేను నీకు నేర్పుతున్నాను, నువ్వు నాకేం నేర్పలేదు అని చెప్పి ఈయన బ్లేమ్ చేస్తాడు, నిందిస్తే ఆయన అంటాడు నీకు నేర్పుతున్నాను కదా నేను అని అంటాడు అనమాట. అప్పుడు రాబర్ట్ అంటాడు, ఏమి నేర్పావు నాకు, ఏమి నేర్పలేదు, నాతో కనీసం నీ 4 వారాలు కూడా మాట్లాడలేదు. నువ్వు ఈ పీనట్స్ అంటే మన వేరుశెనగ గింజలు అంటే ఊరికి అట్లా పడేసేయనమాట. చిన్న చిన్న మన పక్షులకి ఎట్లా ఆహారం చిన్న జొన్నల గింజలు అయినా ఎట్లా వేస్తామో అట్లా నువ్వు నాకు 10 సెంట్లు అనేది ఇచ్చి ఒక చిన్న పీనట్స్ లాగా నా ముందు పడేసావు చిన్నవి. అది గంటకు 10 సెంట్లు అంటే చాలా చీప్. అది గవర్నమెంట్కి చెప్పాలి నేను నీ గురించి. మనకి చైల్డ్ లేబర్ లాస్ ఉన్నాయి, బాల కార్మికుల చట్టాలు అవన్నీ ఉన్నాయి మనకి. మా డాడీ వచ్చి గవర్నమెంట్లో పనిచేస్తాడు, ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పి బెదిరిస్తాడు. యా. Wow, said Rich Dad. Now you sound just like most of the people who used to work for me. People I have either fired or who have quit. Yes. So what? So what?
do you have to say? I demanded, feeling pretty brave for a little kid. You lied to me. I have worked for you, and you have not kept your word. You haven't. taught me anything. సో ఇది ఎప్పుడైతే మా ఫాదర్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాడు, చైల్డ్ లేబర్ లాస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పినప్పుడు ఈయన అలాగా, ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేసి వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళని నేను తీసేసిన వాళ్ళు కానీ నాతో నా దగ్గర పని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు, నా దగ్గర నుంచి పనిలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో అలా మాట్లాడుతున్నావు నువ్వు. ఇంతకుముందు ఏమన్నాడు, నువ్వు నన్ను దోచుకుంటున్నావు, నాకు టార్చర్ చేస్తున్నావు అంటే మా ఎంప్లాయీస్ లాగా మాట్లాడుతున్నావు అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోవాలా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు గురించి వాళ్ళు ఎలా మాట్లాడారో నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటే రాబర్ట్ అంటాడు, సరే ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు, కొంచెం ధైర్యంగా అనమాట. నువ్వు నాతో అబద్ధం చెప్పావు, నేను నీకు పని చేస్తాను, నువ్వు నాకేం నేర్పలేదు, నువ్వు అనుకున్న ప్రకారం నాకు నీ మాట ప్రకారం నువ్వు నాకేం నేర్పలేదు అని చెప్పి ఇద్దరి మధ్యలో సంభాషణ. ఒక స్టేజ్కి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత తెగింపు ఎట్లా ఉంటుంది చూడండి. చిన్నపిల్లాడు ఉద్యోగం ఇచ్చాడు, అంత పెద్ద అయిన వాళ్ళ ఫాదర్ ఏజ్ ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనతో తెగింపు భాష ఎట్లా ఉంటుంది చూడండి. ఎస్, How do you know that I have not taught you anything? Asked Rich Dad calmly. Well, you have never talked to me. I have worked for 3 weeks and you have not taught me anything, I said with a అవుట్. సో నీ ఇంతకీ ఏమంటావు, నువ్వేం నేర్పలేదంటే, సో హౌ డూ యూ నో దట్ ఐ హ్యావ్ నాట్ టాట్ యూ ఎనీథింగ్, నీకు నేను ఏమీ నేర్పలేదు నీకు ఎలా తెలుసు అని రిచ్ డాడ్ కాముగా అడుగుతాడు, సైలెంట్గా కూర్చొని. అసలు నాతో మాట్లాడనే లేదు, నేను నీ దగ్గర 3 వారాలు పనిచేశాను, నువ్వు నాకేం వచ్చి ఇదిగో ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా నువ్వు నాకేం చెప్పలేదు అని చెప్పి ఈయన కొంచెం కష్టంగా మాట్లాడతాడు రాబర్ట్. ఎస్, the teaching mean talking or a lecture? Rich Dad asked. Well, as I replied, that's how they teach you in school, he said, smiling. But that is not how life teaches you. And I would say that life is the best teacher of all. Most of the time, life does not talk to you. It just sort of pushes you around. Each push is life saying, wake up, there's something I want to learn. ఐ వాంట్ యూ టు లెర్న్. సరే, అంటే టీచింగ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు నాకేం నేర్పలేదు, 3 వారాలు అయింది, నాతో మాట్లాడలేదు, నువ్వేం లేదు అంటే టీచింగ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? క్లాసులో నిల్చోబెట్టి 45 నిమిషాలు ఒక ఉపన్యాసం చెప్తే అది టీచింగ్ అయిపోద్దా అని అడుగుతాడు. అది అంటే రాబర్ట్ అంటాడు, అవును అంతే కదా మరి టీచింగ్ అంటే. ఎందుకంటే పిల్లాడు అక్కడ స్కూల్లో క్లాసులో పాఠాలు చెప్పడమే తెలుసు, జీవితంలో పాఠాలు నేర్చుకోవడం తెలియదు. అప్పుడు అందుకని ఇక్కడ అడుగుతాడు అనమాట. అది మీ స్కూళ్ళలో నేర్పుతారు, పుస్తకాల్లో ఉన్నది చదివి చెప్పేది మీ స్కూల్స్లో చెప్తారు, అంతేగాని ఇక్కడ నేను నీకు చెప్పేది లైఫ్, జీవితం నీకేం నేర్పుతుంది. జీవితము మనకి చాలా నేర్పుతుంది. స్కూళ్ళల్లో పాఠాలు నేర్పుతారు, జీవితం నేర్పరు. జీవితం మనకి డక్కాముక్కీలు ఎన్నో నేర్పుతుంది. సో లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ ఆల్. అందరికంటే మనకు గొప్ప టీచర్ ఎవరంటే, గురువు ఎవరంటే జీవితం. జీవితం ఎప్పుడు కూడా మనతో మాట్లాడదు. మీరు మన జీవితాన్ని ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడో తిరుగుతూ వస్తాము. ఎక్కడ కూడా స్ట్రైట్గా ఇలా వెళ్ళేదానికి ఎక్కడ ఉండదు. జీవితం మన లైఫ్ మనని ఎక్కడ ఏ విధంగా టర్న్ తీసుకుంటే, మలుపు తిప్పితే ఆ విధంగా మలుపు తిప్పుకుంటూ వెళ్ళాం. మీరు ఎవరైనా చూసుకోండి అందరూ ఆ విధంగా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలంటే, నేను బీకామ్ చేసిన తర్వాత ఎంకామ్ చేయడానికి అని చెప్పి నాగ్పూర్ వెళ్ళాను. ఎంకామ్ చేయడానికి నాగ్పూర్ వెళ్ళాను. ఎంకామ్ చేశాను, చేయలే. లా చదివితే ముందు లా చేసేస్తే, లా చదువుతున్నప్పుడు మాకు అక్కడ 2 సిస్టమ్స్ ఉండేవి.
నువ్వు 2 డిగ్రీలు ఒకేసారి చేయొచ్చు కానీ ఒకే కాన్వకేషన్లో 2 డిగ్రీలు తీసుకోకూడదు. అందుకని మార్చిలో 3 సంవత్సరాలు, ఎంకామ్ 2 సంవత్సరాలు, 3 మార్చిల మధ్యలో 2 సెప్టెంబర్లు వస్తాయి నా క్యాలిక్యులేషన్. సో 1 మార్చి నేను లా ఫస్ట్ ఇయర్ రాసేస్తే మళ్ళీ అక్టోబర్కి ఎంకామ్ ఫస్ట్ ఇయర్ రాసేసి మళ్ళీ మార్చికి వచ్చేటప్పటికి లా సెకండ్ ఇయర్ రాసేసి మళ్ళీ సెప్టెంబర్కి ఎంకామ్ సెకండ్ ఇయర్ రాసేసి మళ్ళీ మార్చి వచ్చేటప్పటికి లా రాసేస్తే 3 మార్చులు అంటే 3 సంవత్సరాల్లో ఈ 2 మధ్యలో 2 హాఫ్ ఇయర్లు వస్తాయి. కాబట్టి ఈ విధంగా కూర్చొని 5 మొత్తం 2 డిగ్రీలు కంప్లీట్ చేయాలని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. అసలు వెళ్ళింది ఎంకామ్ చదవటం, ఎంకామ్ పక్క వెళ్ళిపోయింది, లా వచ్చింది. సరే ఎందుకు లా చదివాము అంటే మా ఫాదర్ కూడా లాయర్ కాబట్టి ఇక్కడ ఏ ఉద్యోగం వచ్చినా రాకపోయినా లా డిగ్రీ తీసుకుంటే ఇంటికి వెళ్ళి కూర్చొని మా ఫాదర్తో పాటు నేను కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి లా చదివాను. మన జీవితం ఎట్లా తిరిగిపోతుందో చూడండి. దానికి ఆంధ్ర బ్యాంకులో మీకు చెప్పాను కదా నిన్న, అట్లా ఉద్యోగం వచ్చింది, అక్కడ జాయిన్ అయ్యాను. సరే ఇంకా టైం ఉంది కదా మన లా కంప్లీట్ అవ్వడానికి, 6 నెలలు ఉంది, ఎంకామ్ అయిపోయింది, లా ఉంది కదా అని చెప్పి లా చదవడానికి ఈ లోపల నేర్చుకుందాం అని చెప్పేసి ఆంధ్ర బ్యాంకులో జాయిన్ అయ్యాను. ఆంధ్ర బ్యాంకులో జాయిన్ అయినండి. మరి నాకు వచ్చింది ఎందుకు, నేను ఎంకామ్ చదివి లా చదివేశాను. లా చదివేసి ఇంటికి వెళ్ళి మా నాన్నతో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, చేసుకోకుండా ఇక్కడ 5-6 నెలలు పనిచేసిన తర్వాత మా మేనేజర్ గారు పిలిచి అడిగాడు, నువ్వు ఉద్యోగం చేయదలుచుకున్నావా, ఇంటికి వెళ్ళిపోతావా అని. బాగానే ఉంది కదా, బాగానే చేస్తున్నాను, ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అని అడిగాను. లేదు, నువ్వు ఉద్యోగంలో ఉంటాను అంటే నేను పర్మనెంట్ చేయిస్తా, టెంపరీ ఉద్యోగం అది. నువ్వు వద్దు అంటే ఇంకొకటి చేయిస్తా, నువ్వు వెళ్ళిపో అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది, ఫాదర్ చేసుకుంటున్నారు కదా, మనం చేసేది ఏముంది అని చెప్పి నేను బ్యాంకులో జాయిన్ అయ్యాను. నేను లేదు ఉంటాను అని చెప్తే ఆయన నా ఉద్యోగం అక్కడ ఆంధ్ర బ్యాంకులో పర్మనెంట్ చేయించారు. ఆ రోజుల్లో ఆంధ్ర బ్యాంక్ ప్రైవేట్లో ఉంటుంది, ఇంకా నేషనలైజ్ అవ్వాల. ఆ విధంగా నేను ఆంధ్ర బ్యాంకులో చేరాను. ఎక్కడికి వచ్చి ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి, ఏం చేశాను, ఏం చేసి ఎక్కడికి వెళ్ళాను, అది అయిపోయింది. ఆంధ్ర బ్యాంకులో చేరినా ఊరుకున్నానా, పోనీ ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళకుండా నెక్స్ట్ జేబులో రిజిగ్నేషన్ పెట్టుకుని 25 ఏళ్ళు బ్యాంకింగ్లో పనిచేశాను. మన జీవితం మనకి నేర్పుతుంది ఇవన్నీ. మనకు ఎక్కడ క్లాస్లోనో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో, లేకపోతే మేనేజ్మెంట్ యూనివర్సిటీలోనో, మేనేజ్మెంట్ కాలేజీల్లోనో నేర్పరు ఇవన్నీ. ఇప్పుడు ప్రవీణ మేడం ఎంబీఏ చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత దుబాయ్ వెళ్ళేసి అక్కడ పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉండి మళ్ళీ టైలరింగ్ ఊరికే ఎత్తుకుంటాలని చెప్పి ఒక సంబంధం నేను టైలరింగ్ నేర్చుకుని అక్కడి నుంచి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యి, ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక టైలరింగ్ వదిలేసారా, వదిలేదా, ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకుని టైలరింగ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ గుజరాత్. ఎక్కడి నుంచి ఎన్ని మలుపులు తిరుగుతారు. ప్రతి వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది, చూసుకోండి మీరు, మీ జీవితాలు వెనక్కి తిరిగి చూసుకోండి. మనం అందుకని ఇక్కడ నేను ఇందాక చెప్పింది, ఈ సంభాషణ అంతా వాడు చిన్నపిల్లాడు ఎలా ఎదిరించాడు అని చెప్పడం కోసం కాదు, పేషెన్స్ వీడికి ఎంత ఉంది అనేది టెస్టింగ్ ఇక్కడ. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్ లైఫ్ డస్ నాట్ టాక్ టు యూ, ఇట్ జస్ట్ పుషెస్ యూ అరౌండ్. నీకు లైఫ్ వచ్చి నీకు నెక్స్ట్ ఇది జరుగుతుంది, నేను ఇలా పుష్ చేస్తాను, లేకపోతే నీకు ఇది చేస్తాను, ఇది చెప్పదు, తోస్తుంది అట్లా అంతే. మనకు బస్సులో, సిటీ బస్సులో బాగా క్రౌడ్గా ఉన్నప్పుడు అట్టాళ్ళు ఎలా తోస్తారో ఆ విధంగా మన జీవితం తోస్తుంది. అటు పక్కన అలల్లో వచ్చినట్టు మనకు వస్తుపోతుంటాయి. అందుకని వేకప్, దేర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ యూ టు లెర్న్. నేను నిద్రలోంచి లెగు, నువ్వు నేర్చుకోవాల్సింది ఇది అని చెప్పి నేను నీకు చూపిస్తాను ఏం నేర్చుకోవాలని చెప్పి. ఎస్, What is this man talking about? I asked myself silently. What is this man talking about? I asked myself silently. Life pushing me around was life talking to me. Now I knew I had to quit my job. I was talking to someone who needed to be locked. ఏం మాట్లాడుతున్నాడు ఈయన పెద్ద ఆయన అని నాలో నేనే అనుకున్నాను, రాబర్ట్ తను అనుకుంటాడనమాట. అనుకుని లైఫ్ పుషింగ్ మీ అరౌండ్ వాజ్ లైఫ్ టాకింగ్ టు. జీవితం ఏంటి, 9 ఏళ్ళ పిల్లడికి ఏమర్థమైంది,
జీవితం ఏంటి, జీవితంలో ఆటుపోట్లు అటు ఇటు తోయటం ఏంటి, దాంట్లోంచి నేను నేర్చుకోవటం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం మాట్లాడుతున్నాడు. సో నేను ఇప్పుడు నాకు గ్యారంటీగా ఇప్పుడు నేను ఈ ఉద్యోగం వదిలేయాల్సిందే. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే ఒక చట్టాన్ని అతిక్రమించినటువంటి ఒక నేరస్తుడితో జైల్లో పెట్టాల్సిన వాడితో నేను మాట్లాడుతున్నాను అనేది రాబర్ట్ ఉద్యోగం 9 సంవత్సరాలకు రాబర్ట్ ఉద్దేశం అనమాట. యా If you learn life's lessons, you will do well. If not, life will just continue to push you around. People do two things. Some just let life push them around. Others get angry and push back. But they push back against their boss or their job or their husband or wife. They do not know it's life. దట్ ఈస్ పుషింగ్. ఇప్పుడు నేను చెప్తున్నా, రాబర్ట్ వాళ్ళ మైక్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నా, ఇఫ్ యు లెర్న్ లైఫ్ లెసన్స్, జీవితంలో పాఠాలను నేర్చుకుంటే, జీవిత పాఠాలని నేర్చుకుంటే నువ్వు బాగా పైకి వస్తావు. లేకపోతే లైఫ్ విల్ జస్ట్ కంటిన్యూ టు పుష్ యూ అరౌండ్. నేను అలా తోసుకుంటూ వెళ్ళిపోతుంది. జనం మామూలుగా ఇద్దరు మనం చూడండి, మనం ఒక గుంపులో ఉన్నప్పుడు, సిటీ బస్సులోనే క్రౌడ్లో రష్లో గుంపులో ఉన్నప్పుడు మన ఎవరైనా నెడితే ఏం చేస్తాం? వాడు నెట్టాడు కదా అని మనం వాడు తోసినట్టు ముందుకెళ్ళిపోతాం. ముందుకో వెనకో పక్కకో ఎక్కడికో చోటు వాడు తోసిందని బట్టి. లేకపోతే ఏం చేస్తాం? అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయినప్పుడు మనం తోసినట్టు మనం పక్కకు వేస్తాం. లేకపోతే అట్లీస్ట్ మనం ఏంటి తోస్తాం, ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంది, ఎందుకు తోస్తానని చెప్పానని అడుగుతాం కోపంతో. కానీ జనరల్గా ఆఫీసుల్లో ఎంప్లాయీస్లో ఏం జరుగుతుందంటే, వీళ్ళని తోసేసేటప్పుడు వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద తోస్తారంటే బాస్ మీద పోట్లాడతారు. ఉద్యోగం ఇచ్చిన మీద పోట్లాడతారు, లేదంటే ఉద్యోగం మీద పోట్లాడతారు, లేదంటే పిల్లలతోనో మొగుడుతోనో పోట్లాడతారు. ఎక్కడికి చేయాలో తెలియదు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు నెడుతున్నారో తెలియదు, ఏమీ తెలియదు. అందుకని వాళ్ళు ఎవరో ఒకరి మీద ఈ కోపం అంతా చూపించాలి కాబట్టి ఎవడు దొరికితే వాడి మీద చూపిస్తాడు. వాడెవడో నెట్టాడు, వాడెవడో ఇచ్చేస్తాడు, నేనేం చేయాలని చెప్పని వాడి మీద చూపిస్తారు అన్నమాట, ఇంకొకరి మీద. అంతేకాని ఇది జీవితంలో ఒక భాగం, ప్రయాణంలో ఇది ఒక భాగము. ఈ ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా ఈ ఆటుపోట్లన్నీ తట్టుకుంటూ ముందుకెళ్ళాలి అనేది తెలియదు. ఎస్, I had no idea what he was talking about. Life pushes all of us around. Some people give up and others fight. If you learn the lessons and move on, they welcome life pushing them around. To these few people, it means they need and want to learn something. They learn and move on. Most quit, and a few like యూ ఫైట్. వీడికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడని. అంత పెద్ద భాష జీవితం గురించి మాట్లాడుతుంటే చిన్నపిల్లాడికి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కావట్లేదు. లైఫ్ పుషెస్ యూ అరౌండ్. జీవితం మనకి, ఇప్పుడు మీరు ఎవరైనా బాంబేలో లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేశారా? లేదు సార్, బాంబే వెళ్ళలేదు సార్. ఇంక మీ ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అండ్ ఈవెన్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా ఈ మెట్రోస్ ఉన్నాయి మెట్రోలు. కదా, ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇక్కడికంటే కూడా బాంబేలో దారుణంగా ఉంటుంది లోకల్ ట్రైన్స్లో. మెట్రోలో కొంచెం ఇదిగా ఉంటుంది. నేను వెళ్ళానండి, మా పాప అక్కడ ఉంది, పెద్ద పాప. ఇప్పుడు అవును, వెళ్ళి మీరు లోకల్ ఎక్కే అవసరమే ఉంటుంది. సార్ నేను విన్నాను సార్, రీసెంట్ గా అయితే విన్నాను. 4 months బ్యాక్ మా మేనల్డ్ బొంబాయిలో జాబ్ చేస్తున్నాడు. లోకల్ ట్రైన్ ఎక్కడైతే చేతి నుండి వాచ్ కూడా తీసేసుకున్నారంట. అంత భయంకరంగా ఉంటదంట సార్. అసలు నేను షాక్ అన్నమాట. అది ఒకటి. లోకల్ ట్రైన్ అక్కడ ముఖ్య విషయం ఏంటంటే, అక్కడ ఎక్కాలంటే మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా. మీరు మధ్యలో నిలబడ్డారనుకోండి, వాళ్ళే తోసుకొని వెళ్ళిపోతారు లోపలికి మిమ్మల్ని.
మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు, ఒక్క అడుగు కూడా. వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మీరు దిగే స్టాప్ వచ్చినప్పుడు కొంచెం ముందుకు వచ్చి నిలబడితే తోసుకుని కొంచెం సర్దుకుని వాళ్ళే మిమ్మల్ని బయటికి తోసుకెళ్ళిపోతారు. నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అండి, మేము మా వేపరాలు నేను అసలు దిగలేకపోయాము. అసలు మమ్మల్ని దోసి అది. పారేసేసారు. దోసేటప్పుడు మాకు కొత్త. ఇంకా ఇద్దరం ఉండిపోయేదానికి మా అల్లుడు చెయ్యొచ్చాడు అనమాట. నేను నెక్స్ట్ దాంట్లోకి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి, దిగబాకండి అని చెప్పి. అప్పుడు వచ్చి ఆయన వచ్చిన తర్వాత మేము రెడీగా దిగామండి. అది అప్పుడు మాకు అందుకని కొత్త తెలీదు. అక్కడే బాంబేలో ఉమ్. తోసేస్తారు. వాళ్ళు అబ్బా స్పీడ్ తోసేయటం ఎక్కువ. వాళ్ళ లెక్క అది, అంతే. వాడికి టైం ఉండదు, సెకండ్ లెక్కతో వెళ్తారు వాళ్ళు. అందుకని తోసేసుకుని వెళ్ళిపోతారు, తోసేసుకుని వచ్చేస్తాం. అక్కడ అంటే జీవితం మనకి ఎలా ఆటుపోటు నేర్పుద్ది, ఏటా తోసేస్తుంది అనే దానికి బాంబేలో లోకల్ ట్రైన్లో ట్రాఫిక్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఉమ్. అప్పుడు అనుకున్నాం అనమాట, మనం ముందు ఉండాలి అని. ఇంకా అది అప్పటిదాకా మీకు బాగా అంత తెలియదు, అంత స్పీడ్ లోకల్ ట్రైన్. మొట్టమొదటిసారి నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను అట్లా బాంబేలో, అందుకని నాకు అనుభవం బాగా. చాలా సార్లు వెళ్ళాం, తర్వాత చాలా సార్లు వెళ్ళాం, ఇక అనుభవం అయ్యింది. ఆహా, ఇట్లా ఉంటది కదా అని. ఇప్పుడు ఒకసారి దానికి 2 సార్లు 3 సార్లు వెళ్తే మనకు అర్థం అవుతాయి. అర్థమై ఏం చేస్తాం, ఓ ఇది మనకు బాంబేలో లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే ఈ విధంగా చేయాలి అనేటువంటి ఒక పాఠం మనం నేర్చుకుంటాం. పాఠం. అవునండి. ఆ పాఠం నేర్చుకుని దాంతో ముందుకెళ్ళిపోతుంటాం. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాము, జీవితంలో అట్లాంటి తోపుళ్ళు ఏమున్నాయో దాన్ని మనం స్వాగతిస్తారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటిది, ఇట్ మీన్స్ దే నీడ్ అండ్ వాంట్ టు లెర్న్ సంథింగ్. దాని అర్థం వీళ్ళు ఏదో నేర్చుకోవాలి, వాళ్ళకి ఏదో అవసరం ఉంది అని చెప్పి. దే లెర్న్ అండ్ మూవ్ అని వాళ్ళు నేర్చుకుని అలా ముందుకెళ్ళిపోతారు. చాలామంది ఏం చేస్తారు, ఈ బాంబేలో నాకు ఈ ట్రైన్ అవ్వాలి కదా నేను ఎక్కటం అని చెప్పి ఆగిపోయి బస్సులో వెళ్తారు, కంఫర్టబుల్గా ఉంటుంది దూరం అని చెప్పి, టైం పెట్టినా సరే అని చెప్పని. కొంతమంది పోట్లాడతారు, నువ్వెవడు నన్ను నెడతానికి, ఎందుకు నెడతావు అని చెప్పని. ఇది జనరల్గా సీన్ జరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా. ఎస్. Rich dad stood and shut the creaky golden wooden window that needed repair. If you learn this lesson, you will grow into a wise, wealthy, and happy young man. If you don't, you will spend your life blaming a job, low pay, or your boss for your problems. You will live life always hoping for that big break that will solve all your money problems. Okay. రిచ్ డాడ్ కుర్చీలో కూర్చున్న ఆయన లేచి నిలబడి ఆ పక్కన ఉన్న ఆ చెక్క కిటికీని మూసేస్తూ చెప్తాడనమాట, నువ్వు ఈ జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకోవటం అనే పాఠాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, ఆటుపోట్లలో నుంచి నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకోగలిగితే, నువ్వు తెలియగలవాడిగా, డబ్బున్నవాడిగా, సంతోషంగా బతకటానికి ఎదుగుతావు. లేదు అంటే నీ జీవితం అంతా నీ ఉద్యోగాన్ని, నీ జీతాన్ని, నీ బాస్ను నీ ప్రాబ్లం నీది. నీ ప్రాబ్లంలో నుంచి నువ్వు వాడిని ఎవడో తిడతావు, దాన్ని ఏం చేయాలో తెలియక, ఎందుకంటే నువ్వు ఫైట్ చేయలేవు కాబట్టి. యూ విల్ లివ్ లైఫ్ ఆల్వేస్ హోపింగ్ దట్ ఏదో రోజు నా రోజు రాకపోతా, నాకు ఈ దీంట్లో నుంచి నేను బయటపడకపోతానా, నాకు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు రాకపోతాయా, ఎవరో ఒకళ్ళు వచ్చి నా డబ్బు సమస్యల్ని తీర్చకపోతారా అని ఎదురు చూస్తుంటాం. ఈ రోడ్లో నుంచి వెళ్తే ఈ సమస్య వస్తుంది, ఆ సమస్యలో నుంచి మనం ఈ రోడ్లో నెక్స్ట్ వెళ్ళకూడదు అని. ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం అనుకోండి, సడన్గా రోడ్ రిపేర్ కోసం క్లోజ్ చేసి ఉంటుంది, మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ పక్క సందులో నుంచి మన ఇంటికి వెళ్ళిపోతాం. ఒక్కోసారి చూడండి, రోడ్డు మీద పందిర్లు వేసేసి క్లోజ్ చేసేస్తారు, షామేనాలు వేసేసి. మనకు తెలియదు కదా, మనం సడన్గా అక్కడికి వెళ్తే ఇది మూసేసి ఉంటుంది, రోడ్డు ఉండదు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో సందు తీసుకుని ఎట్లా వెళ్తుంటాం. ఆ విధంగా నువ్వు జీవితాన్ని నేర్చుకుంటే ముందుకెళ్తావు. లేదు అంటే ఎవరో ఒకళ్ళని నీ తప్పులకి, నీ చేతకాంతనానికి ఎవరో ఒకళ్ళని నిందిస్తూ కూర్చుంటాం. మనం చాలామంది ఏం చేస్తాం, మన చేతకాంతనానికో, మనం నేర్చుకున్న దానికో, మనం చేయలేని దానికో పక్కన తిడతాం. మా బాస్ ఇంతే, వాడు దుర్మార్గుడు, జీతం పెంచడు అంటాం. కానీ
ఇది ఇది ఒక సినిమాలో కృష్ణరాజ్ సినిమా అనుకుంటా, అదేదో ఒక సినిమా ఉంది. దాంట్లో ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేస్తే హీరో వస్తాడు. హీరో కూడా గుర్తులేదు. హీరో వచ్చి చెప్తాడనమాట, మన నిజమే బాస్ మనకి చాలా అన్యాయం చేస్తున్నాడు, మనం ఫైట్ చేయాల్సిందే, అది ఇది అని చెప్పి మొదలు పెడతాడు. మొదలు పెట్టేసి, మీరు 9ంటికి వస్తున్నారు ఆఫీస్కి అంటే 10ంటికి వస్తామండి ఫ్యాక్టరీ. ఎన్నింటి దాకా పని చేస్తాం? 5ంటి దాకా పని చేస్తాం. 8 గంటలు 7 గంటలు పని చేసాం, వెళ్ళిపోయాం కదా. ఆయన ఎన్నింటికి వస్తాడు ఆఫీస్కి? ఓనర్ గారు ఆయన పొద్దున్నే 8ంటికి వచ్చి కూర్చుంటారండి ఆయన. మరి మనతో పాటు వెళ్ళిపోతారా? లేదండి, ఇప్పుడు రాత్రి 9ంటికి వెళ్ళిపోతారండి ఆయన. అంటే ఆయన మనకంటే ఎక్కువ టైం పని చేస్తున్నాడా అంటే, అంతేగా, ఆయన ఎక్కువసేపు కూర్చుంటాడు, ఆయన సొంత ఫ్యాక్టరీ కదా అని చెప్పి ఈ విధంగా చివరికి వాళ్ళకి, ఆ లేబర్కి, వర్కర్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. పిచ్చాడా, నువ్వు పనిచేసేది కొంచెమే, నీవు పని చేయటానికి, ఈ ఫ్యాక్టరీ నడపడానికి, ఈ కంపెనీ నడపడానికి ఆయన ఇంకా 4-5 గంటలు ఎక్కువ పనిచేసి మనకి ఈ ఉద్యోగం ఇచ్చి, జీతం ఇచ్చి మన ఇల్లు గడుపుతున్నాడు రా అని నేర్పుతాడు అన్నమాట. ఓనర్ గారు బాగుంటేనే కదా ఇట్లాంటి సంస్థలు వచ్చేది, మనలాంటి వాళ్ళకి పనులు దొరికేది. మనం బీడీలు సిగరెట్లు తాగడానికి బ్రేక్ తీసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకోవడానికి తీసుకుంటున్నాం, ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇలా చేసామనుకో సంస్థలు నిలబడవు కదా, నిలబడిపోతే మనం రోడ్లు ఎక్కాలి కదా అని ఒక సినిమాలో ఉంది సార్. ఈ సినిమాను అది నేను చూడలేదు. అది అట్లా నేను చెప్తారు, చూశాను చాలా రోజులు. వివరంగా చెప్తే అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళు ఇంకా రియలైజ్ అయ్యేసి స్ట్రైక్ మళ్ళీ చేయకుండా పనికి లోపలికి వెళ్ళిపోతారు, వెళ్తారు. ఆ స్ట్రైక్ అవును మానేస్తారు. అది అవును మనం ఈ విషయాన్ని కనుక నువ్వు నేర్చుకోకపోతే నువ్వు జీవితంలో పైకి రావు అనేది చెప్తాడు. ఎస్. Rich Dad looked over at me to see if I was still listening. His eyes met mine. We stared at each other, communicating through our eyes. Finally, I looked away once I had absorbed his message. I knew he was right. I was blaming him, and I did ask to learn. I was ఫైటింగ్. రిచ్ డాడ్ లుక్డ్ ఓవర్ ఎట్ మీ టు సీ ఇఫ్ ఐ వాజ్ స్టిల్ లిజనింగ్. ఆయన చూస్తున్నాడు వీడికి వెళ్ళి, వింటున్నాడు వీడు వింటలేదా అని చెప్పి, మన క్లాస్ లాగా. నేను మధ్యలో అడుగుతుంటా కదా అట్లా. సో వాళ్ళు, ఈయన చూస్తున్నాడు, రాబర్ట్ ఆయనకి వెళ్ళి ఆయనే వీడికి చూసారు. వాళ్ళిద్దరు చూపులు కలుసుకున్నాయి. కొద్దిసేపు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. చూసుకుని వాళ్ళ సంభాషణ చూపుల్లోంచి జరుగుతుందన్నమాట. ఈయన క్వశ్చను, ఆయన ఆన్సర్లు ఇవన్నీ వాళ్ళ చూపుల్లోనే వెళ్తున్నాయి అనమాట. చూపులతో మాట్లాడుకుంటున్నారు, కళ్ళతో. మనం పార్కులో మాట్లాడు కదా, అదేదో సినిమా ఉంది కదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడేదో పాట ఉంది కదా, అట్లా అనమాట. ఇక్కడ మనకు అది కాదు. ఇక్కడ వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశాలని చూపుల ద్వారా ఒకరినొకళ్ళు కన్వే చేసుకుంటున్నారు. ఫైనలీ ఐ లుక్డ్ అవే వన్స్ ఐ హ్యాడ్ అబ్జర్వ్డ్ హిస్ మెసేజ్. చివరికి ఈయన కళ్ళు తిప్పుకున్నాడు. ఎప్పుడు ఆయన యొక్క చెప్పిన ఉద్దేశాన్ని యొక్క అర్థం చేసుకుని, ఆయన ఏం చెప్పాడు, ఆయన భావాన్ని, ఆ పెద్ద ఆయన భావాన్ని ఈయన అర్థం చేసుకున్నాక, అర్థమయ్యాక అప్పుడు ఈయన కళ్ళు తిప్పుకున్నాడు. కళ్ళు తిప్పుకొని ఐ న్యూ హీ వాజ్ రైట్. అప్పుడు చెప్తాడు, అవును ఆయన కరెక్టే, నేను అనవసరంగా ఆయన్ని నిందిస్తున్నాను. ఐ డిడ్ ఆస్క్ టు లెర్న్, నేను నేర్చుకోవాలని అడిగాను. ఐ వాజ్ ఫైటింగ్, నేను పోట్లాడుతున్నాను ఇప్పుడు. ఇంతకుముందు పోట్లాడేవాడు కాదు. పోట్లాడేవాడైతే జిమ్మీ వీడిని పార్టీ పిలవకపోతే వీడు అడగాలి కదా, మమ్మల్ని ఎందుకు పిలువు, మేము నీ ఫ్రెండ్సే కదా అని. పిలవలేదు, పోట్లాడలేదు అక్కడ. ఇప్పుడు వీడి శ్రమని దోచుకోవటం అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వీడి మనసులోకి వచ్చిందో, అప్పుడు వీడికి నా శ్రమను దోచుకుంటున్నాడు, నా శ్రమకి ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి అని చెప్పి అనేటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు తిరగబట్టం అనేది మొదలైంది. యా, 6:25 Rich Dad అయింది. ఇక్కడ continued, ఆపుదామా? or if you are ఆపుదాం. okay. ఎవరైనా షేరింగ్స్ ఉంటే చెప్తారు.
అదే ఇక్కడ ఆపుదాము. ఫైటింగ్కి వచ్చేసింది ఇప్పుడు సీన్. ఈ ఫైటింగ్ నుంచి రేపేమవుతుందో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. నేను సేలంలో డివిజనల్ మేనేజర్గా పనిచేసేటప్పుడు మాకు కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు ఒక 3 months అప్రెంటిస్షిప్ అని చెప్పి పెడతాను. తర్వాత ప్రొబేషన్ పీరియడ్, తర్వాత కన్ఫర్మేషన్. అప్రెంటిస్షిప్లో బాగా పనిచేస్తే వీళ్ళని కన్ఫర్మ్ చేసి పర్మనెంట్ చేసి ప్రొబేషన్ పీరియడ్లో ఉంచి తర్వాత పర్మనెంట్ చేస్తాం. ఒక అమ్మాయి బాంబే నుంచి వచ్చింది, ఒక బ్రాంచ్లో పనిచేస్తూ ఉంది. ఆ బ్రాంచ్కి ఇచ్చారు. బాంబే అమ్మాయి కదా, కొంచెం ఫాస్ట్ ఉంది అందరికంటే. ఫోన్లు వస్తే రిసీవ్ చేసుకోవడం, ఫోన్లో ఆన్సర్ చెప్పడం, అటు తిరగటం ఇటు తిరగటం ఆఫీస్లో. ఇవన్నీ తమిళనాడులో కొంచెం వాళ్ళు కన్జర్వేటివ్గా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఒప్పుకోరు అవన్నీ. ఏంది నిన్న కాక మొన్న వచ్చింది ఈ అమ్మాయి, ఆఫీస్ అని తిరుగుతుంది, మా ఫోన్ తీస్తుంది, అది మనమే తీయం, మేనేజర్ దగ్గరికి వెళ్తుంది, ఈ పుస్తకాలు తీస్తే ఆ పుస్తకాలు తీస్తే వాళ్ళని వీళ్ళని కదిలిస్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక విధమైన అభిప్రాయం వచ్చింది. దుడుకు స్వభావం ఈ అమ్మాయిది, ఈ అమ్మాయి ఎట్లయితే మన బ్యాంకులో కష్టం, అట్లా 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 అంత ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మా మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి, సార్ ఈ అమ్మాయి పరిస్థితిలో ఉంది, మరి ఏం చేయమంటారు? ఎందుకంటే నెగిటివ్గా రాస్తే ఉద్యోగం పోతుంది, అది ధైర్యం లేదు నెగిటివ్గా రాయటానికి. పోనీ చెప్దామా అంటే చెప్పడం చేత కాదు, అమ్మాయికి నువ్వు ఇట్లా ఉండాలమ్మా అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇట్లా ఉంది సార్ ఏం చేయమంటారని. సరే నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటాలే అని చెప్పేసి పంపించేశాను. అందరికీ ఈ అమ్మాయితో పాటు చేరిన వాళ్ళందరికీ లెటర్స్ వచ్చేసినాయి, అపాయింట్మెంట్ లెటర్స్. ఈ అమ్మాయికి రాలా. ఈ అమ్మాయి ఆపెట్టి కూర్చున్నా నా దగ్గర. ఆపేసి హెచ్ఆర్లో చెప్పేసా, ఈ అమ్మాయిని నేను తర్వాత పంపిస్తాను, ఈ అమ్మాయిది పెండింగ్ పెట్టండి అని చెప్పేసా. మాకు చిన్న బ్యాంక్ కాబట్టి ఫోన్లోనే అయిపోతే చాలా పనులు. అలాగే బాస్ అన్నారు, పక్కన పెట్టేశారు ఆ అమ్మాయిది. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, వారం అయింది, ఇంకా పోస్ట్లో రాలేదేమో. ఈ అమ్మాయి ఏదో చూస్తుంది ఇంట్లో కూర్చొని. రాకపోయేటప్పటికి ఆఫీస్కి వెళ్ళి అడిగిందంట. నేను నాకు ఎందుకు రాలేదు, అందరికి వచ్చింది అని చెప్పాను. బ్రాంచ్కి వెళ్ళి అడిగితే ఏమో తెలియదు అని అంటే, నువ్వు డిఎం గారితో మాట్లాడుకో అంటే, నాదే అమ్మాయి తండ్రి ఇద్దరు వచ్చారు మా ఆఫీస్కి. మాది డివిజనల్ ఆఫీస్, నేను హెడ్ కదా, అక్కడికి వచ్చారు. అపాయింట్మెంట్ లేదు, వచ్చారు. నాకేవో మీటింగ్, నాకు మేనేజర్స్ కాన్ఫరెన్స్లు ఉన్నాయి, నేను దాంట్లో బిజీగా ఉన్నాను. మా మేనేజర్ నాకు ఫోన్ చేసి ఇంటర్కామ్లో, సార్ ఇట్లా వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని కలవాలంట. అపాయింట్మెంట్ లేదు, నేను చెప్పలేదు, నాకైనా మీటింగ్లో ఉన్నాయి తెలుసు కదా నీకు, ఇప్పుడు నాకు ఎట్లా కుదిరితే నాకు కుదరదు, నేను మాట్లాడను అని చెప్పాను. వాళ్ళు కూర్చున్నారు, వెళ్ళలా, అట్లాగే కూర్చున్నారు. వాళ్ళు చెప్పాడు మీ మేనేజర్కి, వాళ్ళు కలవరు మిమ్మల్ని అని. మధ్యలో లేచి బయటకు వచ్చాను నేను మీటింగ్లో నుంచి. మీటింగ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుద్ది. మధ్యలో 5 minutes గ్యాప్ ఉంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వెనక్కి బయటకు వచ్చాను ఆఫీస్లోకి. వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు, నేను పట్టించుకోలేదు, వెళ్ళిపోయాను. తెలుసు కదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారని. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేచినప్పుడు నమస్కారం అండి అన్నారు. నమస్కారం అండి అని చెప్పాను. మీతో మాట్లాడాలండి అన్నారు. నాకు ఇవాళ టైం లేదండి, మీ తర్వాత రండి అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, వెళ్ళా. సాయంత్రం 5:30 అయింది, నా మీటింగ్లో అయిపోయింది, నేను బయలుదేరే టైం, ఇంటికి వెళ్ళిపోవాలి. నేను సార్ లేచి, ఎందుకు సార్ వాళ్ళు అంత బాధ పెట్టారు? ఆ అమ్మాయికి తెలియాలి ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే, ఆ అబ్బాయిని వాడు ఎందుకు కూర్చోబెట్టాడు అనేది. సార్ తర్వాత ఇక సార్ పొద్దునుంచి మా మేనేజర్ వచ్చి, సార్ పొద్దునుంచి కూర్చున్నారు, ఒకసారి మాట్లాడండి. వాళ్ళకి తెలుసు, స్టాఫ్ అందరికీ నేను ఎందుకు కూర్చోబెట్టాను అనేది. సరే రమ్మని చెప్పి అయితే అని చెప్పాను. లోపలికి వచ్చి ఏంటి సార్ మా అమ్మాయికి జాబ్ రాలేదు. నాకేం తెలుసు, మీ బ్రాంచ్లో అడగపోయారంటే, లేదండి బ్రాంచ్లో అడిగాము, అడిగితే మీ దగ్గరికి వెళ్ళమన్నారు, అందుకని వచ్చాం. అప్పుడు ఈ అమ్మాయి గురించి అసలు నువ్వెవరు, ఎక్కడ, ఏంటి, ఇవన్నీ అడగటం మొదలెట్టా. అప్పుడు నాకు విషయం అర్థమైంది, ఈ అమ్మాయి బాంబే నుంచి వచ్చిందంటే బాంబే మైండ్ ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి విషయం నాకు అర్థమైంది. ఏమ్మా ఏం చేస్తున్నావు ఏంటి అన్నీ అడిగితే, అమ్మాయి ఇట్లా ఇట్లా అంటే అని చెప్పింది. మరి పని ఎట్లా ఉంది? పని బాగానే ఉంది. తర్వాత ఎందుకు చూడమ్మా, నువ్వు ఈ వాతావరణం ఇక్కడ ఇట్లాంటిది, నువ్వు బాంబే నుంచి వచ్చావు, నీకు తెలియదు అని చెప్పి అవన్నీ చెప్పి మొత్తం మీద వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పి, తర్వాత సార్ మా అమ్మాయి ఉద్యోగం సార్ అన్నాడు. మీ అమ్మాయి ఉద్యోగం ఎక్కడికి పోదయ్యా, ఉద్యోగం వస్తుందంటే థ్యాంక్స్ అని చెప్పి దండం పెట్టేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఆర్డర్స్ పంపించమని చెప్పాను, ఆర్డర్స్ వచ్చినాయి, అమ్మాయి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. కానీ పేషెన్స్
ఉద్యోగం నీకెంత అవసరం. అదే ఉద్యోగం అవసరం లేని అమ్మాయి అయితే ఇంటి దగ్గర కూర్చునేది ఇంతసేపు ఎవడు వెయిట్ చేస్తాడు అని వెళ్ళిపోయేది. ఆ అమ్మాయికి ఉద్యోగం అవసరం కూడా తెలియాలి. అందుకని సైకలాజికల్గా కొన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి. ఈవెన్ కూర్చోబెడతాను. అట్లా కూర్చోబెట్టి ఆ అమ్మాయి కొంచెం సెట్ అయిన తర్వాత, ఆ అమ్మాయికి అర్థమైన తర్వాత విషయం మేనేజ్మెంట్ చూస్తూ ఉంది ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు అని చెప్పి. వాళ్ళకి ఒక 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 లెవెల్కి అర్థమైంది అమ్మాయికి, ఇట్లా ఇట్లా ఉండాలి మనము అని చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత సరే అంటే అని చెప్పారు, వెళ్ళిపోయారు, ఉద్యోగం వచ్చింది, అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వెయిటింగ్లోనే మనకి అవసరం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, మనకు ఓపిక ఉందా లేదా, ఇవన్నీ లేనాడు ఉద్యోగం ఏం చేస్తాడు, చేయలేడు కదా. ఇవన్నీ కొన్ని జీవితం నేర్పే పాఠాలు ఉంటాయి, అవి నేర్చుకోవటం అనమాట. ఇవన్నీ ఇట్లాంటి ఇప్పుడు నాకు మేనేజ్మెంట్లో ఎక్కడ ఇట్లా వస్తే వెయిట్ చేయించి వీళ్ళకి ఈ విధంగా నేర్పాలని నాకు ఎవడు చెప్పలా. అదొక మనకు మన ప్రాక్టీస్లో అది వచ్చి అది కూర్చోబెట్టు కాసేపు. మనం చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూర్చోబెడతారు, మనం మాట్లాడరు, మనతో పొద్దు నుంచి సాయంత్రం కూర్చోబెడతారు. టెస్టింగ్. మీరు వెంటనే మాట్లాడి టైం ఇచ్చి అది చేస్తే అది మర్చిపోతారు సార్ వాళ్ళు. ఇలా అంత టైం స్పెండ్ చేశారు కాబట్టి అది వాళ్ళకి చాలా గుర్తుండిపోతుంది. జీవితాంతం గుర్తుంటుంది. అవును సార్. ఇంకొకసారి ఆ అగ్రెసివ్నెస్ ఉండదు ఇక. వాళ్ళ పని ఏంటో వాళ్ళు ఏంటో సిన్సియర్గా చేసుకుని వెళ్ళిపోతారు. ఆమె రాగానే మనోహర్ గారు నేను కూర్చోబెట్టి మాట్లాడేసి ఇట్లమ్మా ఇట్లమ్మా అని చెప్పి పంపించేసాను అనుకోండి, వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. అసలు జనరల్గా నేను చేయను, ఆ అమ్మాయి కోసం ఆ ట్రీట్మెంట్ కోసం చేయాల్సి వచ్చింది. ఓకే సార్. ఓకే. సో దట్ ఇస్ హౌ ద లైఫ్ ఈస్. సార్ కానీ జాబ్ లో ఉన్నప్పుడు ఎంత లెవెల్ మెయింటైన్ చేశారో మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మాకు దొరికిపోయారు. ఆఫీస్లో ఉన్నంతసేపు కర్కోటకుడిలాగానే ఉంటాం, లేకపోతే పని చేయించుకోలేము. చెయ్యరు. సార్ మాకు మీరు డ్యూటీలో ఎంత ఇదిగా ఉన్నారనేది మాకు అర్థమవుతూనే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ హౌ లైఫ్ ఈజ్. అందుకే నేను ఆ చదువుతున్నంతసేపు నాకు ఇదే గుర్తొస్తాను, తీసేనే అనమాట.